హలో ఎవ్రీవాన్, ఈరోజు ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చే అటుకులతో బెల్లంతో ఒక మంచి రెసిపీని తయారు చేసి చూపిస్తానండి. ఎదిగే పిల్లలకు రోజు ఒక లడ్డు ఇవ్వండి, ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. ఈ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు అయితే చూపిస్తాను. చూసేద్దామా మరి. అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకొని ఇప్పుడు ఒక కప్పు దాకా అటుకులను తీసుకోండి. అటుకులను లో ఫ్లేమ్లోనే మంచిగా డ్రైగా వేయించుకోండి. దీంట్లో ఎలాంటి ఆయిల్ యూజ్ చేయకండి. అటుకులు డ్రైగా వేయించుకుంటేనే పొడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అటుకులను పక్కకు తీసుకొని అదే కప్పుతోన ఒక కప్పు దాకా పల్లీలను కూడా తీసుకోండి. పల్లీలను లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోండి. పచ్చివాసన పోయి పల్లీలు బాగా వేగుతాయి. ఇప్పుడు పల్లీలు వేగిన తర్వాత ఇలా పొట్టు తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న అటుకులను మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పల్లీలు ఉన్నాయి కదండి, పల్లీలను కొద్దిగా బరగ్గానే గ్రైండ్ చేసుకోండి. తినటానికి మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు రెండింటిని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 కప్పుల దాకా బెల్లాన్ని తీసుకోండి. బెల్లం కొద్దిగా వాటర్ వేసి కరిగించుకోండి. కొద్దిగా ఉడుకుతున్ననే స్టేజ్లో ఉండాలి, తీగ పాకం అక్కర్లేదండి. బెల్లం లైట్గా కరిగితే చాలు, కరిగి ఒక ఉడికితే చాలు, సరిపోతుంది. బెల్లం పాకం అవసరం లేదు. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 టీ స్పూన్ కాకుండా పెద్ద స్పూన్తో ఒక నెయ్యి స్పూన్తో యాడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఎర్రగా వేపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేయండి. ఎండు కొబ్బరి పొడి లడ్డులో మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వేగిపోయిన తర్వాత బెల్లం పాకాన్ని ఒక జాలిగంట తీసుకొని వడపోసుకోండి. ఎందుకంటే బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు బెల్లం కొద్దిగా ఉడకాలండి. దీంట్లో ఉడికితేనే కొంచెం టేస్ట్ ఉంటుంది. ఇలా వడకట్టుకున్న తర్వాత బెల్లం ఉడికిన తర్వాత మనం ముందుగా బెల్లం, పల్లీలు, అటుకులు పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా కలుపుకుంటేనే ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిసిపోతుంది అనమాట. అస్సలు పాకం మొత్తం ఎగిరిపోవాలండి. ఆయిల్ నుంచి నెయ్యి సపరేట్ అయ్యి ముద్ద అయ్యే వరకు ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. దీనికోసం అడుగు మందంగా ఉన్న కడాయి అయితేనే మంచిగా ఉంటుంది. నేను ఏ వంట చేసినా సరే అండి స్టీల్ దాంట్లోనే చేస్తాను, నాన్ స్టిక్ దాంట్లో చేయను. అసలు స్టీల్ అయితేనే కంఫర్ట్గా ఉంటుంది. ఇలా ఆయిల్ పెనం నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి. అడగంటకుండా మధ్యలో నేను కొద్దిగా టీ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను. ఇలా ముద్దగా అయ్యి ఇంకొద్దిగా డ్రై అయ్యే వరకు నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. లడ్డు కట్టుకునేటట్టు మనకు రావాలన్నమాట. అలా వచ్చేంత వరకు మనం కలుపుతుండాలి. చూసారు కదా, ఇలా లడ్డు వస్తుందనే టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోండి. బాగా చల్లారింది కాకుండా కొద్దిగా వేడిగా ఉన్నాగానే లడ్డు కట్టుకోండి. ఎందుకంటే అప్పుడే లడ్డు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు మనకు కావలసినంత సైజులో లడ్డు తయారు చేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. ఇంకేముంది, ఎంతో టేస్టీగా బెల్లం, అటుకులు, పల్లీలతో లడ్డు అయితే రెడీ అయిపోయింది అండి. అన్ని లడ్డులు ప్రిపేర్ చేసుకొని ఇది ఒక వారం వరకు ఖచ్చితంగా నిలువ ఉంటాయండి. ఎందుకంటే మనం దీంట్లో పల్లీలు వేసాం కదా, ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు అనమాట. 1 వీక్లోనే కాదండి, 2 డేస్లోనే అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. 100% హెల్దీ అండి. చాలా ఈజీ చేసుకోవడం కూడా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.